దేవుడు ఆదిలో జంతువుల్ని అన్నిటిని చేపల్ని అన్నీ తయారు చేసి అవన్నిటికి మానవుడికి ఏం చెప్పాడంటే, నా స్వరూపమందు నిన్ను తయారు చేసిన కాబట్టి అన్నిటికి అధిపతి నేను అయితే ఆ జంతువులకు కూడాను నిన్ను అధిపతిగా చేస్తాను, మీ మాటలు ఆ ఒక జంతువులు కూడా వినును అని ప్రభువు చెప్పాడు. ఆదిలోనే దేవుడు మొట్టమొదటి సృష్టింపబడినప్పుడు ఆది మానవులలోనే. అయితే అలాగే మానవుడికి లోబడి ప్రతి ఒక్క జంతువు ఉంటుంది. పాముని కూడా చాలామంది ఆడేస్తున్నారు. అలాగే సింహాలను కూడాను మనిషిని ఆడేస్తున్నారు చేతుల్లో. అలాగే ప్రతిదీ కూడాను మానవుడికి లోబడిపోతుంది. అంత గొప్ప జంతువు అని ఒక జంతువుని వదిలితే కొన్ని వేల మందిని చంపి తినేయగలదు. కానీ ఒక మనిషి దాన్ని బంధించి వాడి చేతిలో దాన్ని చిక్కించి మనం చెప్పినట్లుగా వింటున్నాయి జంతువులు. అంటే మానవుడికి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అవి లోబడతామని దేవుడే వాగ్దానం చేశాడు. దేవుడే ఆ శక్తిని మానవుడికి ఇచ్చాడు కాబట్టి అవి ప్రేమ చూపుతున్నాయి మానవుడి యందు. అది చాలామందికి తెలియదు. దేవుడు మనని ఎంత ప్రేమించి మనం కుమారులు మన పిల్లలకి మనం ఏం చేస్తాం? ఏ బొమ్మలు ఏమైనా ఇస్తాం. మన పిల్లలు సంతోషంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అలాగే మనం మానవులం కూడా అన్నిటితో సంతోషంగా మనం ఉంటే దేవుడు కూడా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అందరికీ దేవుడైన తండ్రి ఆయనే కాబట్టి ఆయన ఎక్కువగా సంతోషించేది ఎవరంటే తండ్రే. పిల్లలు ఆనందంగా ఉంటే సంతోషపడేది తండ్రి. అలాగే మనం ఆనందంగా ఉండడం సంతోషంగా ఉండడం అనేది దేవుడికి. అయితే అన్ని జంతువులు మానవుడికి లోబడుతున్నాయి, కానీ మానవుడు మాత్రం ఏ ఒక్క నీతి నిజాయితీ లేకుండా అడ్డంగా నడుస్తున్నాడు. దేవుడికి లోబడలే. అలాగే మనిషి కూడా లోబడలే. ఒకరి మాట ఒకడు వినట్లే. ఒకడు పుడుసుకు దిగిపోతున్నాడు. వాడు చంపుకుంటున్నాడు. వాడు కూడా స్వార్థంతో బతుకుతాడు. ఈ జంతువులకు ఉన్న ప్రేమ, జాలి, కరుణ వీటిని లోబరుచుకుంటున్నాం మనం. కానీ మనిషిని లోబరుచుకోవడం చాలా ఇది. మతాలు మార్గాలు వదిలేసి మతాల గురించి ఏదో ఒక మతం పట్టుకోవడం, ఇది గొప్పదండం అది గొప్పదండం, అసలైన దేవుడిని వదిలేసి అసలైన దేవుని ఒక ఆలయాలు ఎరగొట్టి ఇచ్చేసి ఊరు నిన్న మొన్న వచ్చిన బొమ్మల్ని కట్టి తయారు చేసి నిలబెట్టి దేవుడేదో తెలుసుకోలేకపోతుంటారు మానవుడు. కాబట్టి మానవుడు అజ్ఞానంగా ఉన్నాడు. నిజంగా ఈ జంతువులకు ఉన్న ప్రేమ అనేది దేనికి లేదు. దేవుడు మాట ప్రకారంగా ఇవి జీవిస్తున్నాయి. మానవుడికి లోబడిన గాక అన్నాడు. ఆ విధంగా ఇవి జీవిస్తున్నాయి. మనిషి మాత్రం లోబడి లేడు. ఒక భర్త మాట భార్య వినట్లే, భార్య మాట భర్త వినట్లే. ఒక జంతువులు కుక్కను పెంచితే ఇంటికి కాపలా ఉంటుంది, కానీ మనిషి మాత్రం మోసమే. ఒక సెక్యూరిటీ వాడిని పెట్టామనుకోండి, వాడికి ఎవడైనా డబ్బు ఇస్తామంటే వాడు పడుకుని పోయి యాక్ట్ చేయరు, మీ ఓనర్ లేపేస్తామంటే ఓకే అంటాడు డబ్బు ఇవ్వగానే. కానీ ఒక కుక్క కానీ ఏదైనా కాపలా మనం పెట్టామనుకో ప్రాణానికి ప్రాణం పెడుతుంది అది ఆ జంతువు. అది ఎందుకంటే అది స్వార్థం లేనిది. మానవుడు తయారు చేసుకున్న డబ్బుకి మానవుడు లోబడిపోయాడు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంటే డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతాడు. మానవుడే దేవుడికి లోబడలేదు. చాలా భయంకరంగా మానవుడు తయారైపోయాడు. కాబట్టి మనం ఏంటంటే దేవునికి మనం లోబడాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకునండి, ఇతరుల్ని ప్రేమించండి, ప్రేమగల జీవించండి. అలాగే పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, భార్యలారా మీ భర్తల్ని ప్రేమించండి, ప్రభువు మిమ్మల్ని ప్రేమించినట్లు అని యాకోబు పత్రికలో కొంతమంది సువార్తికులు చెప్తున్నారు, యాపసనే పౌలు వీళ్ళు. కానీ ఒకరు ప్రేమతో జీవించండి, అన్యాయం అక్రమానం ఇలాంటివన్నీ ఏవి వద్దు అని దేవుడు చెప్తుంటే మానవుడు అసలు దేనికి కూడా లోబడేదే లేదు. అందుకే ఎవడ తీసిన గోతులన వాడు ఈ రోజుల్లో పడిపోతున్నాడు. వాడు తెలివైనడు అనుకుంటున్నాడు. బైబిల్లో కొన్ని దగ్గరలో ఏం చెప్పాడు, తన మార్గం తనకి స్థిరాలంగా కనబడిన కానీ తుదకు అది నరకానికి చేర్చును అంటున్నాడు. కొంతమంది అద్దెవుడు ఇద్దేవుడిని నమ్ముతారు ప్రతిదినం. లాస్ట్కి వాడు ఎంచుకున్న మార్గమే వాడికి నరకానికి తీసుకెళ్తుంది. కానీ వాడికి తెలియదు ఆ విషయం. నేను బాగే ఉన్నాను అనుకుంటాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి కూడా ప్రేమ అనేది పెట్టాడు దేవుడు. పిల్లికి కూడా తన పిల్లలు పెద్దయ్యే వరకు కూడా తల్లి పాలిచ్చి ఆ పిల్లని పెంచుతుంది. ఆ పిల్ల పాలు తాగుతూ తల్లి దగ్గర ఆనందం, ప్రపంచంలోనే ఎక్కడో ఆనందం ఉందంటే, సంతోషం ఉందంటే ఒక తల్లి దగ్గరే. ఒక మనిషి కావని, ఒక పిల్లి కావని, ఒక పులి కావని, మనం ఎవరమైనా సరే ఒక ఆనందం సంతోషం పొందాము అంటే
అది ఒకటి తల్లి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. అంతేగాని ప్రపంచంలో ఎవరు కూడా తల్లిని మించిన ప్రేమ ఇవ్వలేరు. భార్య అయినా ఎవరైనా తల్లిదండ్రుల కన్నా మించింది ఎవరు కూడా ఆ ప్రేమను ఇవ్వలేరు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆ ప్రేమ వాటికి ఇచ్చాడు. వాటికి మాటలు రాకపోవచ్చు, వాటికి ఏమీ మనలాగా ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ప్రేమ అయితే మనకన్నా మించి వాటికి ఉన్నది. ఆ పిల్ల ఎక్కడో ఆహారం తిని వచ్చి తన పిల్లలకి పాలునిచ్చి ఆ పిల్ల కూడా తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నది. మనం కూడా ఎవరమైనా సరే మనం తల్లిదండ్రుల్ని సన్మానించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. ముసలైనప్పుడు సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు రక్తాన్ని ఇచ్చి మనని పెంచుతున్నారు. వాళ్ళ రక్తం అంటే పాలు అంటే రక్తం తెలుసు, మనం ఇంకా మించింది కాబట్టి రక్తానికి కష్టపడి వాళ్ళు మనకి భోజనం కానీ ఏదైనా ప్రేమతో పెడతారు. కాబట్టి తల్లిదండ్రులు సన్మానించాలి. ముసలయ్యే వారు కూడాను మన అలాగే ఎత్తుకొని వాళ్ళు చిన్నప్పుడు తిప్పుతుంటారు. పెద్దోళ్ళు మన చేయ ఊత ఇచ్చి నడిపించాలి. ఇది గుర్తుంచుకోండి, అది దేవుడు ఇచ్చిన ప్రేమే, మానవుడు పెట్టింది కాదు. థ్యాంక్ యూ. పిల్లల మీద తల్లికి ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్క జంతువులకు కూడా, పక్షులకి ఏమి, పిచ్చుకలకి ఏమి, పిల్లులకి ఏమి, ఆ తల్లి ఆ పిల్లలకి పాలిస్తుంది. దేనికి ఇస్తుంది అంటే ఆ పిల్లలు పెద్ద అయితే నన్ను పెంచుతారు, నన్ను బాగు చేస్తారు అని ఆ పిల్లలకి తల్లి పాలిస్తుందా? చెప్పండి. కాదు కదా. మనిషి అయితే ఆ పిల్లలు మనల్ని పెంచుతారు, పెద్ద అయితే అందుకే వాళ్ళు పెంచాలి. వాళ్ళకి ఉద్యోగం వస్తే మనం ముసలైతే హ్యాపీగా తింటాం, హ్యాపీగా ఉంటాం అని మనిషికి స్వార్థం. కానీ వీటికి అది లేదే. నా పిల్లలకి పాలిచ్చి పెంచితే నన్ను రేపు పొద్దున్న పెంచుతారు అనే ఆలోచన జంతువులకు ఉందే, కోడికి ఉందే. కనీసం పిల్లలు పెద్ద అయ్యే వారికి రెక్కలు ఇచ్చే వారికి చూస్తుంది, తర్వాత వదిలేస్తుంది. పిల్లలు కూడా పిల్లలు పెద్దవయ్యే వారికి అలా పాలిస్తుంది. ఆడింత అవి పెద్ద అయిపోయిన తర్వాత అది విడిచిపెడుతుంది. అంతేగాని నన్ను పెంచాలి, నన్ను బాగు చేస్తున్న స్వార్థంతో తన పిల్లలకి పాలు అది ఇవ్వట్లే. మనిషి ఇది మాత్రం ప్రతిదీను ఆలోచిస్తాడు. ఈ ఒక్కడిని పెంచుకుంటాను, వాడు నన్ను పెంచుతాడు, అందుకే వాడికి ఆహారం పెట్టాలి, లేకపోతే వేస్ట్. ఈ నన్ను పెంచుతాను, అందుకే ఉద్యోగస్తుని చేయాలి, అప్పులు చేసి అన్ని చేసి వాడు ఎప్పుడైనా పెంచుతాడని స్వార్థంతో మనిషి పెంచుతాడు. కానీ జంతువుల్లో అదేం లేదు. వాటికి రెక్కలు వచ్చేవరకు, వాటి బ్రతికొచ్చేవరకు పెంచుతాయి, మళ్ళీ వీటి బతుకుతాయి. అది అంటే మనిషి కన్నా గొప్పవి ఏమంటే జంతువులే. యేసు ప్రభువు కూడా ప్రజలు మనం ఎంతో పెద్దవాళ్ళం అయినప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. మన పెద్దవాళ్ళం అయినప్పుడు కూడా యేసు ప్రభువు. అందుకే ఆయన దేవుడు. ఈ ప్రేమ అనేది మనలోనే కాదు, ప్రతి ఒక్క జంతువుల్లో కూడా ప్రేమ అనేది కంటికి కనబడకపోయినా వాటికి ప్రేమ అనేది దేవుడు పెట్టాడు. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చేటియే. ప్రేమ లేకపోతే నీవు ఎవడవైనా సరే మృతుడివే, అంటే శవంతో సరిగా మనం ప్రేమ లేకపోతే అని యేసు ప్రభు ఎన్నో దగ్గరలో అపొస్తలుడైన పౌలు వాడు చెప్పడం జరిగింది. ప్రేమ కలిగి జీవించండి అని చెప్పాడు. ఒక యేసు ప్రభు ప్రేమిస్తూ మన కోసం ప్రాణం పెట్టి సమాధానం లేచి నేనే సత్యం నేనే మార్గం మీరు నశించిపోవద్దని ప్రేమించి మనని చేయి చాచి నీటి మీద నడిపించాడు కూడా. థ్యాంక్ యూ.